హాయ్ ఫ్రెండ్స్. హైదరాబాద్కి వచ్చి ఫస్ట్ విజిటింగ్ చేస్తున్న ప్లేస్ గోల్కొండ. గోల్కొండ ఫోటోలు ఒకసారి చూద్దాం అనిపించింది. వెళ్ళాము, ఇద్దరిని అడిగాము ఎప్పుడు బాగుంటుందంటే ఆగస్టు 15 కన్నా వెళ్ళండి, లేకపోతే బోనాల పండుగ ఉన్నప్పుడన్నా వెళ్ళాలి, చాలా బాగుంటుంది చూడడానికి అని చెప్పారు. బట్ రెండో మిస్ అయిపోయాం. ఇప్పుడు వచ్చాము. ఇక్కడ మన వాళ్ళకైతే, మన ఇండియన్స్కి అయితే 25 రూపాయలు పర్ హెడ్ టికెట్ ఉన్నది, ఎంట్రీ టికెట్. అదే బయట కంట్రీ వాళ్ళకైతే దగ్గర దగ్గర 35-50 ఇట్లా తీసుకుంటున్నారు. బాగుంది. గోల్కొండ లోపలికి అయితే వచ్చినాము. అప్పటి కట్టడాలు, పాత కట్టడాలు అంటే అంతే, మన ఇప్పటి కట్టడాలు కంటే ఆ టెన్స్లో బాగానే ఉంటాయి. లుకింగ్ చూడడానికి అయితే చాలా బాగుంది. కోటని కట్టే విధానము నాకు అనిపించింది, ఎంత కష్టపడితే ఇంత పెద్ద కోట కట్టి ఉంటారు. ఈ కోటకు 6 దారులు ఉన్నాయని చెప్పారు. అది చూస్తే మనకేం తెలియదు ఇప్పుడు ఎన్ని దారులు ఉన్నాయని. మనం వచ్చిన దారి ఒకటే, అదే దారి తెలుసు. మిగతా దారులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మనం చూడలేదు. మీదికించి మాత్రం హైదరాబాద్ని చూస్తే వేరే, ఆ లొకేషన్ చూస్తే వేరే నాకు అనిపిస్తుంది. నిజంగా ఎగ్జైట్మెంట్గా వస్తుంది. 100% ఎంజాయ్ చేస్తారు. ఒకటి మాత్రం, ఇక్కడికి వచ్చారంటే లోపల ఏం తినడానికి తెచ్చుకోండి. ఏమైనా తినాలనిపిస్తే, ఏదైనా చేయాలనిపిస్తే ఇటు లోపల ఏం దొరకదు. దొరికినా అవి వాళ్ళు ఏదో పెట్టిన కంపెనీలో తినాలి, అవి మనకు నచ్చుతుంది నచ్చకపోయినా అవే తినాలని అనుకుంటుంది. ఇక్కడ ఒకవేళ మీరు బయట నుంచి వస్తామనుకుంటే ఏమైనా తిందాం లోపల, తింటూ ఏదైనా కూల్ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మీరు బయట నుంచి తెచ్చుకోవడమే బెటరు. ఇంకా చెప్పాలంటే బాగుంది, ఇది ప్లేస్ అయితే బాగుంది, మంచిగానే ఉంది. విజిటింగ్ చేయడానికి చాలా మంది వస్తున్నారు. ఇంకొకటి హైలైట్ ఏంటంటే, అనుకోకుండా వచ్చిన ఒక సర్ప్రైజ్ వచ్చింది ఇక్కడ. ఏంటంటే మన అదేమంటారు, ప్యారడైజ్ మూవీ షూటింగ్ జరుగుతుంది ఇక్కడ. చూద్దాం అనుకున్నాము, కానీ ఎక్కడ చూద్దాం అంటే అప్పటికే మాకు టైం లేకుండే. నేను డెలివరీ కొత్త దగ్గరికి చెప్తారు చేద్దాం అని చెప్పి ఒక 2 hours అట్లా స్పెండ్ చేసి వద్దాం అని చెప్పి వచ్చినాము. గోల్కొండ చూసినట్లు అవుతుంది, స్పెండ్ చేసినట్లు అవుతుంది, మాకు కొంచెం రిలీఫ్ అయినట్లు కూడా ఉంటుంది. ఎప్పుడు ఆర్డర్లు కొట్టడమేనా, ఎంజాయ్ చేద్దాం కదా అంటే బయటికి వెళ్ళాం. సో అందులో భాగంగా వచ్చినాము. వస్తే ఇక ప్యారడైజ్ షూటింగ్ జరుగుతుంది, నాని గారిని చూసి పోదాం అనుకున్నా, కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లక్, ఆయన రాలేదు, మేము చూడలేదు. అక్కడ పిల్లలతో ఏదో యాక్షన్ చేపిస్తున్నట్టు, అది కరాటేకి సంబంధించినట్లు ఉన్నది. ఆ డ్రెస్ కోడింగ్ ఇంకా కొన్ని చేస్తే తీసుకున్న ఒక వీడియో ఉంది, చూడండి, మీకు అయితే అర్థమైపోతే. ఇందులో ఒక జోక్ ఏంటంటే, ఒక ఆయన వచ్చేసి ఏమంటున్నారు అంటే, మేము అక్కడ ఏ సినిమా షూటింగ్ బ్రో అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, ప్యారడైజ్ షూటింగ్ జరుగుతుంది బ్రో అంటే, ఒక అతను వచ్చి ప్యారడైజ్ షూటింగ్ జరుగుతుందా అంటే ఎవరన్నా హీరోయిన్లో అని అడుగుతున్నాడు. అక్కడ ఉన్న ఆయన అప్పుడు దాకా అక్కడ నుంచి వెళ్ళిపోయింది అంతే. ఈయన ఎవరన్నా హీరో అనేసరికి ఆయన అక్కడ నుంచి జరిగిపోయాడు. నేను అనుకున్న, ఆయనకు ఏ లోకంలో బతుకుతున్నారో బాబు, యూట్యూబ్ వీడియోలో ఎంత హల్చల్ అవుతుంది ప్యారడైజ్ గురించి. నేను వచ్చి ప్రత్యేకంగా ఆ పేరు చెప్పినా కూడా ఎవరు హీరో అని అడుగుతున్నాడు మనం. ఆయన సొంతదాకా నమ్ముకుంటే వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళి అంతే. ఇదే హైలైట్ జోకు అక్కడ వాళ్ళకి అనిపించింది, ఏం తెలియకుండా చేయకుండా ఎట్లా అడుగుతున్నాడు ఈయన అని చెప్పి. ఇంకా బాగానే ఉన్నాయి సన్నివేశాలు. మీద ఒక టెంపుల్ ఉండే, ఆ టెంపుల్ని కూడా విజిట్ చేసినప్పుడు అన్నిటికంటే పైన ఉన్నది టెంపుల్, బాగుంది చూడడానికి. ఎప్పుడన్నా మీరు ఎవడన్నా రావాలనుకుంటే వచ్చే టైమింగ్ వచ్చేసి మన ఏమంటారు చెప్తా,